హలో ఆల్. ఈరోజు ఏదైనా టేస్టీగా తినాలనిపించింది. నేను చాలాసేపు ఆలోచించి బర్గర్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. దీనికోసం చాలా సింపుల్గా అయిపోవాలని ఒక ఆలూని తీసుకున్నాను. దాన్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాంట్లో తొక్క తీసేసి కొంచెం కారం, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఈ పేస్ట్ మీకు మెత్తగా రాలేదు, టిక్కీలా అవ్వట్లేదు అనుకుంటే కొంచెం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయండి. నేను కూడా యాడ్ చేశాను, బట్ ఆ షాట్ మిస్ అయింది. ఇలా టిక్కీలా చేసుకొని మంచిగా ఆయిల్‌లో 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం మయోనీస్ ప్రిపేర్ చేసుకోవాలి. మయోనీస్ కోసం నేను బయట షాప్‌లో తెచ్చిన మయోనీస్‌తో పాటు కొంచెం అవకాడో కూడా కలిపి ట్రై చేశాను ఈసారి. అవకాడోని ఇలా పేస్ట్‌లా చేసేసుకొని దాంట్లో మనం బయట నుంచి తెచ్చుకున్న నేను తందూరి మయోనీస్ తీసుకొచ్చాను. తందూరి మయోనీస్‌ని నేను యాడ్ చేశాను. ఈ 2 కలిపి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే బ్రెడ్‌ని కూడా 2 స్లైసెస్‌లా చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలాగే నేను తినొచ్చు, కానీ నేను కొంచెం రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మయోనీస్‌ని 2 స్లైసెస్‌కి కొంచెంగా స్ప్రెడ్ చేయండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెమే ఇష్టం, సో నేను కొంచెమే స్ప్రెడ్ చేశాను. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీకి చీజ్ మెల్ట్ అయ్యేలా ఇలా ప్యాన్ పైన చీజ్ పెట్టేసి అలా కొద్దిసేపు పెడితే మనకి చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు అది తీసుకొచ్చి మనం ఫస్ట్ బ్రెడ్ స్లైస్ పైన పెట్టేసి దానిపైన మనకు టాపింగ్స్ కావాలనుకుంటే ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఆనియన్ ఏది కావాలనుకుంటే అది. నాకు దీంతో పాటు కొంచెం క్యాబేజీ పెట్టేసి దానిపైన మళ్ళీ మన సెకండ్ బ్రెడ్ స్లైస్ని పెట్టేశాను. ఇది చూడడానికి పర్లేదు, బాగా వచ్చింది అనిపించింది. టేస్ట్ చేసేంతవరకు నాకు కూడా షాకింగ్గానే ఉంది, యావరేజ్గా ఉంది.